శివకుమార్. శివకుమార్ ఏం చేస్తారన్నా? జాబ్ చేస్తాను. జాబ్ చేస్తుంటారా? ఓకే. ఎక్కడ మీది? నిజామాబాద్ నిజామాబాద్. ఎక్కడ ఏ ఏరియా? నానికల్ రోడ్. నాలుగు. ఓకే. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రాజకీయం ఎట్లుంది? ఏమనుకుంటున్నారు జనాలు? జనాలంటే అందరు మోడీ రావాలని కోరుకుంటున్నారు. మోడీ వస్తేనే బాగుంటుంది, దేశానికి సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. సరిపోయింది, 10 ఏళ్ళు వచ్చింది, సరిపోయింది కదా, మళ్ళీ ఒకసారి మార్పు చూసుకోవాలని. మార్పుతోని జరిగేది ఏం లేదు, కాకపోతే అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ఆయనకే వేయాలని చెప్పేసి మా ఉద్దేశం. అంతే. అంతే. ఇక్కడ గెలుస్తుందా మరి? ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచినా గెలవకుండా మేమైతే బీజేపీకి ఇస్తాం ఓటు. అంతే. అంతే. ఇక్కడ నిజామాబాద్ గెలుస్తుందా? అది గెలుస్తుందా గెలవదా అంటే ఇక అది తర్వాత మనకి ఏంది కౌంటింగ్ తర్వాత తెలుస్తుంది. ఎట్లుంది పొజిషన్, ఎట్లుంది, ఎవరు ఏంటి అనేది? ఎవరి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, కాకపోతే మా అభిప్రాయం మాత్రం మోదీ కావాలా అంతే. బస్ అంతే. బీజేపీ కోటేస్తారా? బీజేపీ కాంగ్రెస్ మరి బాజిరెడ్డి గోవర్ధన్, ఇటు జీవన్ రెడ్డి, ఇంతమంది ఉన్నారు కదా. ఉన్నారు, కాకపోతే ఏంటంటే సెంట్రల్లో బీజేపీ ఉంటేనే మన భారతదేశానికి రక్షణ అనేది కలుగుతుంది అనేది ఒక ఉద్దేశం అంతే. ఇందాక మరి మోడీ అట్లా చేసిండా? సంతోష్ కుమార్, సంతోష్ కుమార్ గారు గాజుల్పేట్, నిజామాబాద్. బిజినెస్ బాగుంది. ఏం బిజినెస్ చేస్తారు? నేను మ్యారేజ్ బ్యూరో నడుపుతా. అయితే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును. ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి మీ నిజామాబాద్లో ఏమనుకుంటున్నారు, ఏంటి, ఎట్లున్నది? బీజేపీ గాలి, మోదీ గాలి, అంతేనా? అంతే. మరి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక నో అబ్కి బార్ 400 పార్ ఓన్లీ మోదీ. అంతేనా? ఎస్. రేవంత్ రెడ్డి వచ్చిన కొంచెం మార్పు వచ్చింది. ఏం చేశాడు అని చెప్పండి, ఏం చేశాడు చెప్పండి. రేవంత్ రెడ్డి అన్నీ పెండింగ్ పెట్టిండు. చేసింది ఒకటి లేడీస్ అది బస్ది చేసిండు. తర్వాత సిలిండర్ది కొంతమందికి ఇచ్చిండు, అందరికి ఇస్తున్నాడా? అన్నీ రిజెక్ట్ చేస్తున్నాడు. అట్లా గెలుస్తారా నిజామాబాద్లో? ఎవరు గెలిచే అవకాశం? 100% బీజేపీ అరవింద్ అన్న గెలుస్తాడు ఇక్కడ ఈ నిజామాబాద్. కానీ ఏదో జీవన్ రెడ్డి గట్టిగా ఉన్నాడు. జీవన్ రెడ్డి లేదు, నా ఇంకా లేరు, ఓన్లీ అరవిందే, ధరంపురి అరవిందే. అరవింద్ అంటే అరవింద్ మీద బాగా కోపం ఉంది జనాలకు. ఏమి కోపం లేదు, ఖాళీ చూసి అంటున్నారు అంతే. మీరు ఆడితే చెప్తున్నారు అట్లా, అంతేగాని అరవింద్ మీదనే ప్రేమ అందరికీ. కానీ అరవింద్ అంత కోపం బాగా ఏమి లేదు, ఏమీ కోపం లేదు. ఆయన కనపడదు, ఆయన చూపు అంతే. కానీ ఆయన ప్రేమగా ఉంటాడు, గట్టిగా మాట ఉంటుంది అంతే. పని గట్టిగా ఉంటుంది, మాట గట్టిగా ఉంటుంది. కేసీఆర్ ఏమో కవితను అరెస్ట్ చేశారు కాబట్టి నిజామాబాద్ ప్రజలు మోడీ మీద కక్ష తీసుకోవడం కోసం ఇక్కడ బీఆర్ఎస్ పోటీ చేయరా? ఎందుకు ఇస్తారండి చెప్పండి, ఏం చేసారు కేసీఆర్? అంటే కవితను అరెస్ట్ చేసినందుకు లే అది ఆమె చేసిన తప్పు పోయింది లోపల, ఏముంది అలా? అవును, తప్పు చేసిన వాళ్ళు లోపల పోతారు కదండి. ఇప్పుడు నేను పోలే, మీరు పోలే, ఆమె పోయింది, తప్పు చేసింది పోయింది అంతే. జనాలు అట్లా అనుకుంటురా? లే ఉంటేనే వేస్తారు, అట్టి అయితే ఓళ్ళు పోరు. మోడీ కవితను చూసి భయపడి లేదు, మోదీ చేసేది ఏం లేదు, మోదీ చేయలో ఏం లేదు కదా. గవర్నమెంట్ చేయలో ఎవరు ఉంటారు, ఆఫీసర్ వాళ్ళు చేయలో ఉంటుంది, దొరికితే లోపడేసి చూడండి. నేను తప్పు చేసి నాకు సుఖ లోపడేస్తారు అంతే. 100%. ఇప్పుడు తప్పు చేస్తే బయట రావచ్చు కదా ఇప్పటికే మరి. అవి ఏముండే సార్, దానికి దీనికి ఏం లింక్స్ లేవు ఇప్పుడు. దానికి దీనికి ఏం లింక్స్ లేవు. లేదండి, అంత ఎమ్మెల్యేనే గెలవాలి ఆయన, ఇంకా ఎంపీకి ఏం గెలుస్తాడు? నేను లోకల్ నామదేవాడ, నిజాం. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయీ. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అయ్యా. ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి మీ దగ్గర ఏం డిస్కషన్ జరుగుతుంది పాలిటిక్స్ మీద? డిస్కషన్ మీన్స్ దేని గురించి? ఎంపీ ఎలక్షన్లు ఎవరు గెలవచ్చు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి అవకాశం ఉందనేటువంటిది. మోడీ గారికే. దేశం మొత్తం మోడీ, ప్రపంచం మొత్తం మోడీ. ఎందుకంటే గత 70 ఏళ్ళ నుంచి జరుగుతున్న వినాశనాన్ని చూసినాం కదా జనాలు, కాబట్టి రియలైజ్ అయ్యి మోడీ డెవలప్మెంట్. కాంగ్రెస్ ఏం చేసింది, ఎవరికి చేసింది? దేశాన్ని మొత్తం విదేశాలకు తాకట్టు పెట్టి కూర్చున్నది. అట్లా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా 10-20 ఏళ్ళు మోడీ ఉంటే నెంబర్ 1 అవుతుంది ఇండియా ప్రపంచంలో. అది గన్ షాట్ చెప్పొచ్చు, బాంబ్ బ్లాస్టులు లేవు, మత కల్లాలు లేవు, సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు.
ఒకటి కాదు, రెండు కాదు సార్, వందలు చెప్పుకుంటూ పోవచ్చు. నేను అంటే బట్టి పట్టలేదు నాకు వేరే వాళ్ళలాగా. కానీ 100% ఆలోచించేటోడు మాత్రం నరేంద్ర మోడీకే వేయాలి. వాడు మతం ఏది, కులం ఏది అనేది పక్కకు పెట్టండి. ఆలోచిస్తే, దేశం కోసం ఆలోచిస్తే మాత్రం 100% మోడీకే వేయాలి. ఇక ఈ ఈడీలు, ఈ కేడీలు, ఈ మాటలు ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లు జరుగుతూనే ఉంటుంది. బ్లాక్ మనీ తెస్తా అన్నాడు, అకౌంట్లలో వేస్తా అన్నాడు అని అంటే ఇట్లా అనగానే అట్లా వచ్చేది కాదు. 70 ఏళ్ళల్లో వీళ్ళు చేసిన వినాశనం మామూలుగా లేదు. కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు కదా ఆయన బాగా. ఒక్క కవితనే కాదండి, ప్రతి ఒక్కరిని చేస్తున్నాడు, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాడు. ఒట్టిగానే ఇప్పుడు లాస్ట్ టైం కూడా కవితను అరెస్ట్ చేస్తే వేరే తిరుగుడు తెలంగాణలో అది ఇది అన్నారు. అట్లా కాదు కదా, దేనికైనా ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు దొంగ అని చెప్పేసి డైరెక్ట్ తీసుకుపోయి దొంగ అని లోపల పెట్టలేము కదా. వానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దొంగని వాడిని కూడా డైరెక్ట్ చేయలేము మనం. దానికి ఒక కేసు ఫైల్ ఉంటుంది, కోర్టు బోర్డు ఉంటుంది. మామూలు దొంగనే అట్లా ఉంటే గజ దొంగలకు ఎట్లుండాలి? అంటే కవిత నాట్ ఓన్లీ కవిత, నేను కవిత ఒక్కరి గురించి చెప్తలేను, దేశంలో ఉన్న దొంగలందరి గురించి చెప్తాను. అట్లా ఒక కవిత గురించి అని అంటే కవిత ఈరోజు ఏదో ఆమె దాంట్లో ఇన్వాల్వ్ అయిందని, దాంట్లో ప్రత్యక్షంగా ఉందని, అదని ఇదని ఆమె పేరు బయటపడదు. పడనోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరి సొమ్ము ఇదంతా? అంటే కవితను అరెస్ట్ చేసినందుకు ఇక్కడ జనాలు తిరగబడుతున్నారు నిజామాబాద్లో మోడీ మీద. లేదండి, అంత లేదు. ఎవరి పనిలో వాడున్నాడు, ఎవరి జీవితం వానికి ఉన్నది. కవితను అరెస్ట్ చేసినందుకు నిజామాబాద్ ప్రజలు తిరగబడతలేదా? ఎవరికి అలాంటిది అయితే ఏం లేదు సార్. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పుడు కొంత మంచి జరిగింది, కాబట్టి కొంత కాంగ్రెస్ చేద్దామనేటువంటి మాట లేదా? లేదండి, ఆలోచించేటోడికి అయితే లేదండి. అంటే వేరే విధంగా అని కాదు, కానీ ఇప్పుడు ఏదో అన్నం పెట్టగానే బియ్యం పెట్టగానే అన్నం తయారు కాదు కదా. మోడీ రేవంత్ రెడ్డి వచ్చింది మొన్ననే. కాంగ్రెస్ అంటే ఏందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి వేరు. ఆయన ఒక న్యూ జనరేషన్ పర్సన్ కాబట్టి ఇప్పుడే రేవంత్ గురించి మాట్లాడలేము. రేవంత్ అని మాట్లాడాలి తప్ప కాంగ్రెస్ అని మాట్లాడవద్దు. ఎందుకంటే రేవంత్ ఇండివిజువాలిటీ, అంటే ఆయన ఇండివిజువాలిటీ పోకడ వేరు కదండి. కాంగ్రెస్ నాయకులు లెక్క పోతలేడుగా ఆయనే. కాంగ్రెస్ వాళ్ళు ఏదున్నా నాంచుడు ధోరణి ఉంటుంది, కానీ ఆయన అట్లా కాదు కదా. వన్ సైడ్ డిసిజన్, సెంట్రల్ నుంచి ఆయన వాగ్దానాలు తెచ్చుకున్నాడు, ఆ టైప్లో చేసుకుంటున్నాడు. అట్లా ఇప్పుడే రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడలేము. కనీసం 1.5 year. నిజామాబాద్ కూడా మోడేనండి, సమస్య లేదు. అరవింద్ దొరకడు కాదు. ఆయన ఏదో లోకల్ ఏదో గల్లీ లీడర్ తీసుకుపోయి ఏదో పనులు చేయించుకుందామని కాదు. మనకు ఇక్కడ అరవింద్ని గెలిపించుకుంటే అక్కడ దేశంలో మనకు మోడీ గెలుస్తాడు. దేశంలో మోడీ గెలిస్తే ప్రపంచంలో భారత్ పేరు ప్రతిష్ట నిలబడతాయి. అంతే తప్ప అరవింద్ని తీసుకుపోయి చేసుకోవడానికి అరవింద్ ఏమో చోటా గల్లీ లీడర్, ఆ లీడర్ కాదు కదా. ఇప్పుడు అంతకంటే అధ్వానమైన నాయకులు ఉన్నారు కదా. అందరికంటే ఈయన 100% బెటర్.